ఈరోజు మెంతికూర వేసి చపాతీలు చేసుకుందాము. ఇది ఒలిచి కడిగి ఆరబెట్టుకున్న మెంతికూర. ఇప్పుడు దీన్ని కట్ చేద్దాము. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి మెంతికూరని. ఇది గోధుమ పిండి, ఇవి ఫ్లాక్స్ సీడ్ పౌడరు, ఉప్పు, కొంచెం జీలకర్ర, కట్ చేసుకున్న మెంతికూర, కొంచెం నూనె, అవకాడో నూనె, మన ఇష్టం ఏ నూనె అయినా వేసుకోవచ్చు. అంతా ఇట్లా కలిపి పెట్టుకోవాలా. ఇప్పుడు పిండి కలిపే మిషన్లో వేసి కలుపుదాము. మిషన్లో తిప్పుకున్నాక ఇట్లా అవుతుంది. మనము కొంచెం చేతికి ఆయిల్ రాసుకొని ఉండలు చేసుకునేది. చపాతీలు తిక్కుతాము తర్వాత. ఓకేనా? ఇది చేత్తో కూడా కలుపుకోవచ్చు. మా కూతురింట్లో మిషన్ ఉందని మిషన్లో వేసి కలిపినాను. చేత్తో కూడా కలుపుకోవచ్చు. నూనె కూడా మనకి ఇష్టమైనది వేసుకోవచ్చు. నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఎట్లయినా వేసుకోవచ్చు. కొంచెంసేపు ఒక 1 అవర్ అయినా నానాలా. నానితే బాగా వస్తాయి చపాతీలు. ఇంక మన పైన ఆయిల్ వేసేదేం ఉండదు. పెనము బాగా వేడెక్కిన తర్వాత చపాతీలు ఇట్లా 2-3 సార్లు కాల్చుకోవాలా. నేనేమో ఇట్లా ఎత్తుగుండే పాన్ తీసుకుంటాను. పిండి కానీ నూనె కానీ ఏది చెల్లకుండా బాగుంటుందని. మీకు ఇష్టమైనది తీసుకోవచ్చు. ఇవి వారం రోజుల దాకా ఉంటాయి. చాలా బాగుంటాయి చూడండి. దీంట్లో మెంతాకు ఒకటే కాదు, మునగాకుతో కూడా చేసుకోవచ్చు. మెంతాకు, పాలకూర కాడలు లేకుండా ఆకుతో తరిగేసి కూడా చేసుకోవచ్చు. ఇంతే. ఒక సైడ్ కాలింది, ఇంకో సైడ్ టర్న్ చేసుకోండి. అంతే. ఎక్కువ సార్లు కాల్చొద్దండి, గట్టిగా అయిపోతాయి. ఇట్లుంటే బాగా మెత్తగా ఉంటాయి. ఆయిల్ కావాలంటే వేసుకోండి. నేనైతే ముందే కొంచెం కలిపేసినాను. నెయ్యి అయితే ఇంకా చాలా బాగుంటాయి. ఇలా ప్రింట్ లేని వైట్ పేపర్ వేసుకోండి. బాగుంటాయి, ఆరిపోతాయి. ఆరిన తర్వాత మీరు స్టోర్ చేసుకోవచ్చు. జిప్లాక్ బ్యాగ్లో కానీ ఏదైనా బాక్సుల్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు తినడానికి రెడీ. చాలా మెత్తగా వచ్చినాయి చూడండి. చాలా టేస్టీగా ఉన్నాయి. ఒకసారి ట్రై చేసి చూడండి.